ప్రభువునందు ప్రియమైనటువంటి సహోదరులారా, సహోదరులారా, మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రశస్తమైన నామంలో ఈ యొక్క రాత్రివేళ ఏర్పాటు చేయబడినటువంటి ఈ బైబిల్ క్లాసులకు నిమిత్తమై మరి ప్రార్థన చేసి ప్రభు సన్నిధిలో కనిపెట్టి ఈవేళ ఆయన సన్నిధిలో మనము కూడిరాగా ప్రభు మనలను కనికరించి ఈ సమయం అనుగ్రహించారు. అందుకు మొదటిగా మన తండ్రి అయిన దేవునికి స్తోత్రములు చెల్లిస్తున్నాను. చేరువచ్చిన మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యమును మనము చదువుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథము అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము మొదటి వచనము నుండి మనము 4 వరకు చదువుకుందాం. పెంతెకొస్తన పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూడి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి నట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి అన్య భాషలతో మాట్లాడసాగిరి. చదవబడిన వాక్య భాగమును ప్రభువు మన వెనుకలో దీవించినట్లుగా ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, స్తోత్రార్హుడా, పూజనీయుడా, మీ కొందనాలు నాయన. మా తండ్రి, మీ పిల్లలమైన మేము ప్రార్థించి ఆశించినట్టుగా ఈ దినాలు మాకు ఈవిగా ఇచ్చినందుకు స్తోత్రములు. ప్రత్యేకంగా ఈ దినాన్ని మా ప్రభువా మీరు మమ్మను సిద్ధపరచి మీ సన్నిధి అనుగ్రహింపగోరి ప్రభువా మీరు ఇచ్చినందుకు స్తోత్రములు. మీ వాక్యం మేము చదువుకున్నాం నాయన. ఒక మనుషుడు మాట్లాడితే మాకు ప్రయోజనం లేదు, మీరు మాతో మాట్లాడమని మీ సన్నిధిలో వేడుకొనిచున్నాం. మనిషిని మరుగు చేయండి. మీ ఆత్మ ద్వారా మాతో మాట్లాడుతుండగా మీరు ముచ్చటిస్తున్న ప్రతి మాట మా హృదయమును తాకుచుండగా మీకు సాగిలపడి నమస్కరించుటకు మీ కృప చూపమని, గొప్పదగు మీ నామమునకు మహిమ, మా ఆధ్యాత్మిక జీవితములకు క్షేమం అనుగ్రహించి దీవించమని యేసు ప్రభువు నామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరుడారా, సహోదరుడారా, ఈ రాత్రి వేళ ముందుగా మనము ప్రార్థన చేసినట్లుగానే ఈ యొక్క మీటింగ్స్ కొరకై మనము ఈ బైబిల్ క్లాసుల కొరకై మనము ముందుగా ప్రార్థించినట్లుగానే లేఖనముల యొక్క వెలుగులో పరిశుద్ధాత్మతో నింపబడుట ఏమిటో, ఆ లేఖనముల వెలుగులో అన్య భాషలు, స్వస్థతలు, అద్భుతాలు, సూచక్రియలు అనేటువంటి అంశములు మనము ధ్యానం చేస్తాం. ఈ నెలలో 4 సోమవారాలు ఒక్కొక్క అంశాన్ని మనము దేవుని వాక్య లేఖనాల్లో చూసుకొని మనము అర్థం చేసుకుంటూ మన జీవితంలో అలా ఉండుటకు ముందుకు వెళ్ళడానికి పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేస్తాడు. ఎందుకని మొదటగా ఈ యొక్క మాట అనుకున్నామంటే, సంఘ ప్రారంభము పరిశుద్ధాత్ముడు నడిపించినాడు. ఈనేటి దినాల్లో కూడా చాలా మంది ఏం చెప్తున్నారంటే, పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు అది చేస్తారు, ఇది చేస్తారు, అలా మాట్లాడతారు, ఇలా మాట్లాడతారు అంటున్నారు. నిజమే, పరిశుద్ధాత్మతో నింపబడడం అంటే ఏంటో తెలుసుకుంటే ఎవరు నింపబడ్డారో, ఎలా ఉంటారో మనకు అర్థమవుతుందని మొదటిగా ఈ యొక్క ఆలోచనను దేవుడు నా మనసులో ఉంచినారు. అందుకని పరిశుద్ధాత్మతో నింపబడుట అనే ఆ మాటను ఈవేళ మనము ఆలోచన చేద్దాం. అలాగూ నింపబడిన వారు అన్య భాషలు ఎలా మాట్లాడారు, వాటి యొక్క పురోగతి ఈనేటి సంఘాలలో ఎలా ఉన్నదో మనం ఆలోచన చేయడానికి ప్రభు మనకు సహాయం చేయుగాక. ప్రియమైన వారలారా, స్థానిక సంఘములో ఉపదేశకులు అనేకులు ఉన్నారు. ఆ స్థానిక సంఘములో చేసే ఉపదేశము
ఆ వాక్యానుసారమైనదా లేఖనానుసారమైనదా కాదా అని బెరయలో ఉన్న విశ్వాసులు అలా ఉన్నదో లేదో పరిశీలించి వారు నేర్చుకున్నారు. ఎందుకంటే పౌలు భక్తుడు గలతీ పత్రికలో చెప్పాడు, మేము ప్రకటించినటువంటి సువార్త గాక మరి ఒక సువార్తను ప్రకటించేవారు ఉన్నారు. కాబట్టి మేము ప్రకటించే సువార్తను కాకుండా మరొక సువార్తను ప్రకటించేవారు ఉన్నారు. అన్న మీ మాట వినబడట్లేదు. అలా విజయ్ ఉన్నదో లేదో చూసుకుంటూ ముందుకు సాగిపోయే వారముగా మనం అన్న ఉండాలి. కొంచెం పౌలు భక్తుడు గలతీయులకు రాస్తూ మొదటి అధ్యాయం 7-8 వచనాల్లో చెప్పారు. ఏమనంటే, మేము ప్రకటించిన అన్న సువార్త కాకుండా కొంచెం పెద్దగా మాట్లాడరా? రైట్ తల్లి, మేము ఆ, ప్రకటించిన సువార్త కాకుండా మరొక సువార్తను ప్రకటించేవారు ఉన్నారు అని పౌలు భక్తుడు మాట్లాడుతూ, ఇప్పుడు వినపడుతుందా తల్లి? ఓకేనా? వినబడుతుంది. రైట్ అమ్మ. మేము ప్రకటించిన సువార్త కాకుండా మరొక సువార్తను ప్రకటిస్తున్నారు అన్నాడు. అలాగున సంఘములో గలిబిలి లేకుండా ఉండడానికి ప్రభు యొక్క ఆత్మ ఏ రీతిగా సంఘములో వ్యక్తిగత జీవితంలో పని చేస్తుంటాడో మనం అర్థం చేసుకోవాలి. నేను ఈ రాత్రి వేళ పరిశుద్ధాత్మను గుర్చిన అంశము ఇది చాలా పెద్దది. దానిలో ఒక మాట మాత్రమే మనం ధ్యానం చేస్తున్నాం. పరిశుద్ధాత్మ వ్యక్తియా, శక్తియా, పరిశుద్ధాత్మ ప్రాముఖ్యత ఏమిటి, పరిశుద్ధాత్మ యొక్క పని ఏమిటి, పరిశుద్ధాత్మ యొక్క వరాలు ఏమిటి, పరిశుద్ధాత్మలో బాప్తిస్మం అంటే ఏమిటి, ఇవేమి మనం ధ్యానం చేయడం లేదు. ఆత్మతో నింపబడుట అనేది ఇలాంటి దినాల్లో ప్రతి ఒక్కరూ చెప్పేది ఏంటంటే, నేను రాత్రి యేసు ప్రభువును చూశాను, ఆత్మలో దేవుడు నన్ను ఈ రీతికి ఇలాగ నడిపించినాడు అని చెప్పుచూ ఉన్నప్పుడు ఆ దేవుని నామానికి చాలా సార్లు అవమానం జరిగేటువంటి పరిస్థితులు కలుగుతున్నాయి. నిజంగా దేవుని నమ్ముకున్న పిల్లలు ఆత్మలో ఎంతో వేదన అనుభవిస్తున్నారు. అందుకని పౌలు భక్తుడు ఆ మాట గలతీయులకు రాశారు. ప్రభువారు కూడా యోహాను పత్రికలో ఒక మాట చూద్దాం చూడండి. యోహాను పత్రికలో కూడా ఎందుకని మనము ఇలాగున్న పరిశీలించాలి అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము మొదటి వచనం. మొదటి పత్రిక 4వ అధ్యాయము మొదటి వచనంలో మనం చూస్తున్నాము. మొదటి పత్రిక 4వ అధ్యాయము మొదటి వచనంలో మనం ఆ మాట జ్ఞాపకం చేసుకున్నాం. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి అన్నాడు. వాస్తవమే, ఆ ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో మనము పరీక్షించి తెలుసుకొని వారు దేవుని పిల్లలుగా మనము తరువాత వారిని ప్రేమించి ఆదరించి మనము దేవుని సంబంధమైనటువంటి పనులలో పరిచర్యలో ముందుకు కొనసాగించవలసిన అవసరం అయితే ఉందని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. అది అబద్ధ ప్రవక్తలు బయలుదేరారు కాబట్టి జాగ్రత్తగా ఉండి మీరు పరిశీలించండి వాక్యాన్ని అని చెప్తున్నాడు. రెండవది ఏమిటో తెలిసిన, ఒకటి అబద్ధ ప్రవక్తలు ఉన్నారు కాబట్టి ఆత్మతో నింపబడుట, దేవుని ఆత్మను కలిగి ఉండుట అంటే ఏంటో మనం ఎరగవలసిన అవసరం ఉంది. రెండవ తిమోతి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనము 4వ వచనాన్ని మనం చదువుకుంటున్నాం. రెండవ తిమోతి పత్రిక మనము 4వ అధ్యాయము 3-4 వచనాల్లో చూస్తున్నాం. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారు తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధలు తమ కొరకు పోగు చేసుకుంటున్నారు. సత్యమునకు చెవినీయక అని చెప్పాడు. సత్యమునకు చెవినీయక మనుషులు సత్యమునకు చెవినీయక వారు ఈ యొక్క బోధలను పోగు చేసుకుంటున్నారు. ఎందువల్ల కల్పనా కథల వైపు తిరుగు కాలము అన్నాడండి. అవును, కల్పనా కథలకు తిరిగిపోతున్నారు. సత్యమునకు చెవినియడం లేదు. ఈ రోజులు వచ్చాయి, అనుకూలమైన బోధ. నాకు అనుకూలంగా ఈ రోజు ప్రసంగం చేస్తే మంచి ప్రసంగం చేశారు అని ఎవరున్నారు. నన్ను గద్దించుట నాకు మేలని, నాకు బుద్ధి చెప్పుట నాకు మేలని యోచించేవారు ఈ దినాల్లో లేకపోవడం చాలా విచారం. పరిశుద్ధాత్ముడు
అలాగే చేస్తాడు. మన ప్రభువు చెప్పాడు, నేను వెళ్ళిన తర్వాత మీకు ఒక ఆదరణకర్తను పంపిస్తాను. యోహాను సువార్త 14వ అధ్యాయంలో ప్రభువు చెప్పాడు. ఆయన వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపిస్తాడు. పాపమును గుర్చి నీతిని గుర్చి ఒప్పింప చేస్తాడు. పరిశుద్ధాత్ముడు హృదయములో పొడుస్తాడు. నీ ఆధ్యాత్మిక జీవితాన్ని, నా భక్తి జీవితాన్ని పరిశీలిస్తున్నప్పుడు ఆయన మాట్లాడే ప్రతి మాట మన గుండెకు తగిలిన మనం ఒప్పింపబడతాం. సంఘములో అలాగ వాక్యానికి లోబడేవారు ఉన్నారా? సంఘములో ఆ వాక్యానికి తగ్గట్టుగా జీవించేవారు ఉన్నారా లేదా మనం గమనించాలి. కల్పనా కథల వైపు ఉన్నారా? వాక్యం వైపు ఉన్నారా? అబద్ధ ప్రవక్తలుగా ఉన్నారా? సత్యవాక్యమును ప్రకటిస్తున్నారా? ప్రకటించే వారిని, వినేవారిని మనం గమనించాలి. సంఘములో ఇటువంటి వారు ఉండడం అనేది ఆశ్చర్యం కాదు. ఆశ్చర్యం కాదు. 2వ కొరింథీ పత్రికలో 11వ అధ్యాయము 13, 14 వచనంలో పౌలు భక్తుడు చెప్పాడు ఏమనంటే, 2వ కొరింథీ పత్రికలో ఆ మాట మన జ్ఞాపకం చేసుకుంటున్నాం చూడండి. 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో 13 నుంచి 15 వచనాలు రాయబడి ఉన్న మాట చూస్తున్నాము. ఎలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకుని వారై ఉండి దొంగ అపోస్తులు మోసగాండ్రు వారినై ఉన్నారు. ఇది ఆశ్చర్యము కాదు. సాతాను తానే వెలుగుదూత వేషము వేసుకున్నాడు. వాడు వెలుగుదూత వేషం వేసుకుంటాడు. అవును బ్రదర్, అవును. మన సంఘాల్లో దైవజన్ పాల్ గాంధీ గారు ఒకప్పుడు ఒక మాట చెప్పినారు. ఒక ఆయన ఇంటికి వచ్చినారట. వచ్చి, పాల్ గాంధీ గారు, నన్ను యేసు ప్రభు మీ ఇంటికి బొమ్మన్నాడని చెప్తే ఆయన అన్నారట, నిన్ను బొమ్మన్నాడు రైటే, నా దాసుడు వస్తున్నాడు చేర్చుకోమని నాకు చెప్పలేదు కదా అన్నాడంట. ఆ మాట అంటే ఆయనకి చాలా కోపం వచ్చిందట అండి. ఆ రాత్రి ఉండి కనపడకుండా వెళ్ళిపోయాడంట సైకిల్ తీసుకుని. నేను దేవుని ఆత్మతో ఉండేవారు, దేవుని ఆత్మతో నడిపించేవారు అలా ఉండరు, అలా ఉండరు. సాతాను వాక్యములో దురద చెవులు ఉంటాయి, స్వకీయ దురాశ ఉంటుంది, కల్పనా కథలు ఉంటాయి, ఆ అనుకూలమైన బోధ ఉంటుంది. దేవుని వాక్యము నిరంతరము నిలిచేది కనుక ఆయన వాక్యాన్ని పట్టుకునేవాడు. కనుక ఆత్మతో నింపబడుట అనే అంశాన్ని ధ్యానవలసిన అవసరత ఏమొచ్చిందంటే ఇది అవసరత. బోధించే వారు అబద్ధ బోధకులుగా ఉన్నారు, అబద్ధ ప్రవక్తలుగా ఉన్నారు. రెండవది, వినే ప్రజలు కూడా దురద చెవులు గలవారుగా ఉన్నారు. కాబట్టి ఈనేడు మనము ఆత్మతో నింపబడిన వారు ఎలా ఉంటారు, వారి పరిచర్య ఎలా ఉంటుంది మనం అర్థం చేసుకోవాలి. పాత నిబంధన గ్రంథములో పరిశుద్ధాత్మతో నింపబడుట అనే మాట 2 సార్లు ఉన్నది. నిర్గమాకాండంలో 31వ అధ్యాయంలో, ఆ తర్వాత 35వ అధ్యాయంలో ఉన్నది. దేవుని మందిరపు పనిని చేస్తున్న బెసలేలును దేవుని ఆత్మతో దేవుడు నింపాడు అనే సందర్భంలో అక్కడ ప్రస్తావించారు. ఆత్మతోనూ జ్ఞానముతోనూ నింపిన వాడు దేవుడు అని పాత నిబంధన గ్రంథంలో ప్రస్తావించారు. కొత్త నిబంధన గ్రంథంలో మనం చూస్తే, ఇంకా రాసుకునేవాళ్ళంటే రాసుకోండి. పాత నిబంధన గ్రంథంలో నిర్గమాకాండం 31వ అధ్యాయం 3వ వచనం, 35వ అధ్యాయం 31వ వచనంలో అక్కడ ప్రస్తావించారు. ఇక క్రొత్త నిబంధన గ్రంథంలో 3 సార్లు ఆత్మతో నింపబడుట అనే మాట డైరెక్ట్ గా రాయబడి ఉంది. ఒక చోట ఏమిటంటే లూకాసు వార్త 1వ అధ్యాయము 15వ వచనం నుండి 16 వరకు అక్కడ బాప్తిస్మమిచ్చు యోహాను యొక్క జన్మమును గురించి రాశారు. అతడు పరిశుద్ధాత్మతో జ్ఞానముతో నిండుకున్నవాడు, అనేకులను దేవుని వైపు త్రిప్పినవాడు అనే సందర్భాన్ని అక్కడ ప్రస్తావించాడు. 41వ వచనము 67వ వచనమేమో జకర్యాను గురించి అతడు ఆత్మతో నిండిన వాడై ఇలాగున మాట్లాడెను అని రాయబడి ఉన్నది. అపోస్తుల కార్యముల గ్రంథములో మనం చదువుకున్న రెండవ అధ్యాయములో ఆ 4 వచనాల్లో 4వ వచనములో ఆత్మచేత నింపబడినప్పుడు వారు వాక్శక్తిని పొందారు అని రాయబడి ఉంది. 4వ అధ్యాయములో, ఆ తర్వాత అపోస్తుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయములో, 13వ అధ్యాయములో ఇలాగున ప్రస్తావించినటువంటి సందర్భాలను మనం అపోస్తుల కార్యముల గ్రంథములో చూడగలం. ఎందుకని ఈ మాటలు మనం ఆలోచన చేస్తున్నామంటే పరిశుద్ధాత్మను గుర్చిన అపోహ
పరిశుద్ధాత్మను గుర్చిన అపోహలు ఈ దినాల్లో మనం చూస్తున్నాం. ఏమిటి అనగా, పరిశుద్ధాత్మను కలిగి ఉండుట వేరు, పరిశుద్ధాత్మతో నింపబడుట వేరు. రెండు ఒకటి కాదు, రెండు అవసరమే. పరిశుద్ధాత్మతో కలిగి ఉండుట, పరిశుద్ధాత్మతో నింపబడుట, ఆ మాట గుర్తుంచుకుందాం. రండి, యోహాను సువార్త 14వ అధ్యాయంలో మన ప్రభువారు మాట్లాడిన మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయాన్ని మనం చూస్తున్నాం. 14వ అధ్యాయంలో ఆ మాట చూస్తున్నాం. చూడండి, 16వ వచనం చదువుతున్నాను. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు. ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. మీలో ఉండును, మీతో నివసించును, నా సంగతులన్నీ మీకు బోధించును అని చెప్పాడు. మన మంచి బోధకుడు పరిశుద్ధాత్ముడు. మనలో నివసించే నిజమైన ఫ్రెండ్, మన స్నేహితుడు పరిశుద్ధాత్ముడు. ఆయన ఎలా వస్తాడు, ఆయన ఎలాగున మనలోనికి ప్రవేశిస్తాడు, మీలో నివసిస్తాడని చెప్పాడు కదండి. ఎలా నివసిస్తాడు? ఎఫెస్సి పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. మనలోనికి పరిశుద్ధాత్ముడు ఎలా వస్తాడు? 1వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుతున్నాను. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రించబడితిరి. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిలువ సువార్త వినిన వెంటనే, ప్రభువా, నా పాప జీవితముకై నీవు నా కొరకు మరణించావని తెలుసుకున్న ప్రతి వ్యక్తి ఆయన పాదాల మీద పడినప్పుడు, ఆయన పాదాల మీద పడి, ప్రభువా నేను పాపిని ఒప్పుకున్నా, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగు చేస్తుందని చెప్పినప్పుడు, దేవుని వాక్యం సెలవిచ్చినట్లు దుఃఖముతో మారు మనసు పొందిన ఆ బిడ్డకు, ఆ బిడ్డ యొక్క హృదయంలోనికి ప్రభు వారు వస్తాడు. ఇదే మాటను ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనం చెప్పాడు. ఎవడైనా నా స్వరము విని, నా సువార్త విని, నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వస్తాను, నాతో కూడా అతడు భోజనము చేయదు, నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతడు భోజనము చేయను. అవును, ఆయన హృదయంలోనికి వచ్చేవాడు. కన్నీటితో దుఃఖముతో ఖిన్నుడై ఉన్న మనసు వల వాని యొద్దకు స్నేహితుని వలె వచ్చి భుజముల మీద చేయి వేసి, నేను నిన్ను క్షమిస్తాను కుమారుడా, నేను నిన్ను క్షమిస్తాను. ఆయన నీ యొద్దకు వచ్చి ఆదరిస్తాడు, ఆయన నిన్ను క్షమిస్తాడు. 14వ వచనం రాశాడు, ఈ ఆత్మ మనకు సంచకరువుగా ఉన్నాడు అన్నాడు. భయానాగా దేవుడు ఇచ్చాడు, ఒక అడ్వాన్స్ గా ఇచ్చాడు. మనం యేసుక్రీస్తు ప్రభువును నమ్మి రక్షింపబడినప్పుడే పరిశుద్ధాత్ముడు మనలోకి వస్తాడు, నివసిస్తాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం అక్కడే 18వ వచనంలో చూస్తున్నాం. 18వ వచనంలో మనం ఈ మాట జ్ఞాపకం చేసుకుంటున్నాం. చూడండి, మరియు మద్యముతో మత్తులేనుడికి దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండండి అన్నాడు. అంటే ఏమిటి? ఆత్మను కలిగిన వారందరూ ఆత్మపూర్ణులు కారా? వాస్తవమే. ఆత్మను కలిగి ఉన్న మనం అందరము కూడా ఆత్మపూర్ణులముగా ఉండాలి. ఎప్పుడైతే యేసు ప్రభువు నమ్ముకున్నామో, విశ్వసించామో, ప్రభువా నీవే దేవుడవని, నా ప్రాణరక్షకుడవని, నా పాపము తీసివేసిన దేవుడవని ఒప్పుకున్నామో, ఆయన మనలోనికి వస్తాడు. అలాగైతే పరిశుద్ధాత్మతో నింపబడుట అనేది ఎల్లవేళలా మనం కలిగి ఉండాలి. కానీ ఎల్లవేళలా కలిగి ఉండడం లేదు. పరిశుద్ధాత్మ మనలో మారు మనసును కలిగిస్తాడు. అదే కదా 16వ అధ్యాయం యోహాను సువార్త 8లో చెప్పారు. ఏమని? ఆయన వచ్చినప్పుడు నీతిని గుర్చియు పాపమును గుర్చియు ఒప్పింప చేస్తాడు. ఆ నమ్మిన వెంటనే లోపలికి వస్తాడు, ఆత్మతో ఆయన ముద్రిస్తాడు. హీ సీల్డ్ us. గవర్నమెంట్ వారు ఒక షాపుకు సీల్ వేశారనుకోండి, దాన్ని ఎవడు ముట్టలేడు, దాన్ని ఎవడు పట్టుకోలేడు. యేసుక్రీస్తు ప్రభు నిన్ను ముద్రించాడు, తన బిడ్డ అని ఒక ముద్ర వేశాడు నీకు. అంతే.
దేవుని యొక్క ముద్ర చేత నీవు నేను జీవిస్తూ ఉన్నాం. దేవుని యొక్క పిల్లలముగా మనము ముద్ర వేయబడి ఉన్నాం. ఆయన పిల్లలమయ్యాం. ఎందుకంటే ఆయన మనలోనికి వచ్చాడు. ఆహా, ఇది ఎంత అద్భుతమైన విషయం. ఆయన మనలో నివసిస్తున్నాడు, మనతో ఉన్నాడు. కొన్నిసార్లు నీవు దుఃఖపడుతుంటే నీ ప్రక్కనే కూర్చొని, కుమారుడా, ఎందుకు దుఃఖపడుతున్నావు? నీవు దుఃఖపడడం ఎలా? నేను నీతో ఉన్నాను కదా అని నిన్ను పలకరించేవాడు ఆయన. నీతో ముచ్చటించేవాడు ఆయన. నీతో ముచ్చటించేవాడు. అయితే చాలాసార్లు జరుగుతున్న పొరపాటు ఏంటో తెలుసా? నీకు నాకు జరిగే పొరపాటు, పరిశుద్ధాత్మ స్వతంత్రానికి మనం అవకాశం ఇవ్వడం లేదు. పరిశుద్ధాత్మ దేవా, నా జీవితం నీకు అప్పగిస్తున్నాను. ఆత్మను నిర్లక్ష్యం చేస్తే ఆత్మీయత ఎదుగుదల లేకపోగా ఆత్మీయ హీనత్వం ఏర్పడుతుంది. విశ్వాసులు ఆత్మతో నింపబడవచ్చు. దేవుడు నీకు ఇచ్చినటువంటి అవకాశం అది. కొంతమంది ఏమనుకుంటా అంటే ఆత్మతో నింపబడటం అంటే రోమాలు నిక్కబొడుచుకోవడం, ఉద్రేకంగా మాట్లాడడం, వణికిపోవడం, విషాద ముఖం పెట్టేయడం, ప్రత్యేక అద్భుతాలు సూచక్రియలు వచ్చేటట్టుగా మాట్లాడడం అనుకుంటున్నారు. కాదు. పరిశుద్ధాత్మతో నింపబడడం అంటే నీవు ఆయన స్వాధీనంలోనికి వెళ్ళిపోవడం, ఆయన చేత నడిపించబడడం. యేసుక్రీస్తు ప్రభువారు యోర్దాను నదిలో బాప్తిసం తీసుకున్న తర్వాత ఆయన బయటకు రాగానే పావురము వలె పరిశుద్ధాత్మ ఆయన మీదకి దిగినప్పుడు ఆయన ఆత్మ చేత అరణ్యమునకు కొనిపోబడును అనే మాట. నీవు నడుస్తున్నావంటే దేవుని ఆత్మ కూడా నీతో నడుస్తుంటాడు. ఎప్పుడు నీ జీవితమును నీ నీ ఉద్దేశాలు నీ ఉద్దేశాలు దేవుని చేతికి అప్పగించిన, దేవుని ఉద్దేశాలను దేవుని కోరికను నీవు తెలుసుకొని అప్పుడు జీవిస్తావు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపిస్తున్నప్పుడు నీవు దేవుని ఉద్దేశాలు తెలుసుకుంటావు. ఆయన కోటం బతకడం ఎలాగో నేర్చుకుంటావు. ఆయన కొరకు జీవించడం ఎలాగో నేర్చుకుంటావు. నీ కోరికల చేత ఎప్పుడైతే నీవు జీవిస్తావో పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తావు. పరిశుద్ధాత్మ దుఃఖపడతాడు. ఆయన దుఃఖపడి ఏడుస్తాడు. నా జీవితంలో నీ జీవితంలో జరిగాయి. పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి అని పౌలు భక్తుడు రాశాడు. పాపములో ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడు. పరిశుద్ధాత్మ స్వాధీనంలో లేవని అర్థం, గుర్తుపెట్టుకో. ఇంకొకటి, పరిశుద్ధాత్మతో నింపబడేటంటే అద్భుతాలు సూచక్రియలు భాష మాట్లాడడం అని అర్థం కాదు. కొంతమంది అదే చెప్తున్నాడు. పరిశుద్ధాత్మతో నింపబడడం అని సూచక్రియలు ఏంటంటే అతడు భాషలు మాట్లాడడం అని చెప్తున్నాడు. ఒక మాట చదువుదాం. కొరింథీ రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 15వ వచనం. ఆ విషయాన్ని, అన్య భాషల విషయాన్ని తర్వాత రెండవ మనం ఉపదేశంలో మనం విందాం సంపూర్తిగా. అవి ఎలా ప్రారంభమయ్యాయి, ఎలా సంఘాల్లో కొనసాగింపబడుతున్నాయి, నేటికి ఉన్నవా లేవా మనం ఆలోచన చేద్దాం. ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకున్నాం. 14వ అధ్యాయము 14వ వచనాన్ని చూస్తున్నాం. నేను భాషతో ప్రార్థన చేసినడలా నా ఆత్మ ప్రార్థన చేయను గాని నా మనసు ఫలవంతముగా ఉండదు. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేస్తును, మనసుతో ప్రార్థన చేస్తును, ఆత్మతో పాడుదును, మనసుతో పాడుదును. దేవుని ఆత్మతో నీ ఆత్మ ఏకీభవించి, యేసయ్యా నీవు చెప్పినట్టే వింటానయ్యా, నీవు చెప్పినట్టే నడుచుకుంటాను, నీ మాటే నేను అనుసరిస్తానని అన్నప్పుడు దేవుని ఆత్మ నిన్ను నడిపిస్తాడు. పరిశుద్ధాత్ముడు నిన్ను నడిపిస్తాడు. నీవు పాట పాడినా నీ హృదయం ఉల్లసిస్తుంది, గంతులు వేస్తా. నీ తనువంతా తన్మయత్వంతో దేవుని ఆత్మ ప్రేరేపణతో నింపబడతావు. అలాగున సంఘమంతా కదిలింపబడుతుంది. పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తిని కదిలించేవాడు కాదు, సంఘాన్ని కదిలించేవాడు. సంఘ బిడ్డలను, పాపిని కదిలించేవాడు. ఒక వ్యక్తి మాత్రమే కేకలిస్తూ అరవడంగా అనేకుల హృదయాలను దేవుడు కదిలిస్తాడు. ఆ మాట మనం పరిశుద్ధ గ్రంథంలో చూద్దాం. అపోస్తుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం 31వ వచనం చూడండి. పరిశుద్ధాత్ముడు పాట పాడేటప్పుడు కదిలిస్తాడు, హృదయాలు కదిలిస్తాడు. పాపిని ఒప్పింప చేయడానికి ఆయన ప్రయత్నిస్తాడు. అవును, ఎవరు లోబడతారో వారు రక్షింపబడతారు. ఎవరు లోబడతారో వారి ఆత్మీయ జీవితం బాగుపడుతుంది.
4వ అధ్యాయం 31వ వచనం చదువుతున్నా. వారు ప్రార్థన చేయగానే వారి కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారి దేవుని వాక్యమును ధైర్యముగా బోధించారు. వారు ప్రార్థన చేయగానే వారి ఉన్న కూడి ఉన్న చోటు కంపించెను, పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. యు క్లెన్స్ యువర్ సెల్ఫ్ బై యువర్ ప్రేయర్. నిన్ను నీవు దేవుని ఆత్మకు అప్పగించుకునే ముందుగా నిన్ను నీవు శుభ్రపరచుకో, నిన్ను నీవు శుద్ధి చేసుకో ప్రార్థన ద్వారా, క్షమాపణ ద్వారా. నేను ఇలా చెప్తే అపార్థం చేసుకోవద్దు. ఆయన సంఘమును గుర్చుకొని చెప్పాడు, నీవు మారు మనసు పొందిన ఎడల సరి అని ఆయన చెప్పారు. నీవు మారు మనసు పొందిన ఎడల సరి అని ప్రభువు చెప్పాడు. సంఘానికి కూడా మారు మనసు అవసరమా? అవును. దేవుని ఆత్మతో బోధించడం, దేవుని ఆత్మతో ప్రార్థించడం, ప్రభు గొప్ప కార్యాలు చేశారు. ఎలాగునా ఒక మాట మనకు అర్థం అవడానికి సామెతల గ్రంథంలో సామెతల గ్రంథం మనమందరం ఎరిగినటువంటి లేఖన భాగాల్లో ఆ మాటను మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. 3వ అధ్యాయం చూడండి, 3వ అధ్యాయం 5వ వచనం. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక, అంటే నీ స్వంత బుద్ధి మీద నీవు ఆనుకోకుండా, యేసయ్య నా దాగు చోటని ఆయన మీద ఆనుకో. నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకం ఉంచుము. చాలా మంది మేము నమ్మామని చెప్తారు, అది ఒకటి అవసరం. రెండవది, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకోను. యూ షుడ్ ఒబే టు ద పవర్ ఆఫ్ గాడ్, ద రూల్ ఆఫ్ గాడ్. దేవుని వాక్య శాసనాలకు, ఆయన ఆజ్ఞకు ఒప్పుకో. ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు ఆయన చేసిన ప్రార్థన, గచ్చమనే వనములో చేసిన ప్రార్థన, తండ్రి నీ చిత్తమే సిద్ధించుగాక, తండ్రి నీ చిత్తమే సిద్ధించుగాక. వాస్తవమే, తండ్రి చిత్తానికి అప్పగించుకున్నాం. నీవు నేను కూడా మనము ఆయన అధికారానికి ఒప్పగించుకుంటే నీ త్రోవలను ఆయన సరళము చేయను. నేను జ్ఞానిని కదా అనుకునవద్దు. నేను 25 ఏళ్ల నుంచి నమ్ముకున్నాను, 30 ఏళ్ల ముందు నుంచి నో 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 అయ్యా, నీ బిడ్డనే నేను, నా చేయి పట్టుకుని నడిపించు, నా లోపాలను క్షమించు, నీవు నన్ను పైకి లేపమని అడుగు, దినదినమడు. యు క్లెన్స్ యువర్ సెల్ఫ్. పరిశుద్ధాత్మతో నింపబడేవారు చేసేది ఆత్మతో ప్రార్థించుట, ఆత్మతో పాటలు పాడుట, ఆత్మ స్వాధీనానికి వెళ్ళిపోవుట. ఆ మాట మనం చదువుకుంటాం ప్రకటన గ్రంథంలో. ఎలాగున ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో 17వ వచనం. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితే. ఆ తేజోమహిని చూస్తున్నప్పుడు, ఆయనను చూస్తున్నప్పుడు, ఆయన ముఖ కాంతిని, ఆయన వస్త్రములను, ఆయన దట్టిని, అగ్ని జ్వాలల వంటి ఆయన నేత్రములు అపరంజిని పోలిన ఆయన పాదములు చూస్తున్నప్పుడు యెషయా భక్తుడు అంటాడు, అయ్యో నేను నశించి తిని, అపవిత్రమైన పెదవులు గలవాడని, అపవిత్రమైనటువంటి మాటలు ఆయన ఎదుట సాగిలపడ్డ. పరిశుద్ధాత్మతో నింపబడుట. 1వ అధ్యాయం 10లో ప్రభువు దినమందు ఆత్మవశుడనై ఉండగా అన్నాడు. దేవుని స్వాధీనంలోకి వెళ్ళిపోతే నీవు ఆయన చూడగలవు. ఆయన వాక్యంలో ఆయన నీవు చూడగలవు, ఆయనతో పాటు ఆనందిస్తగలవు, ఆయన నీవు హెచ్చించగలవు, ఆయన నీవు గణపరిచి ప్రేమించగలవు. పరిశుద్ధాత్మతో నింపబడుట వేరు, ఆత్మను కలిగి ఉండట వేరు. అది మొదటి మాట. రెండవది, పరిశుద్ధాత్మతో ప్రార్థన చేయడం, పరిశుద్ధాత్మతో మనము పాటలు పాడడం. ఇది సంఘమునకు మరి ఒక సూచన. ఆత్మతో నింపబడిన వారు దేవుని కార్యాలు బలంగా చేస్తారు. ఆత్మతో నింపబడిన వారు తమ జీవితాలు యేసయ్య కొరకు అప్పగించుకుంటారు. వాస్తవమే. 3వ అపోహ ఏమిటంటే, పరిశుద్ధాత్మతో నింపబడిన వారు ఇలా ఉంటారనే ఒక అపోహ ఏమిటంటే, తలపై చేతులుంచుట పరిశుద్ధాత్మ నింపుదలకు గుర్తు అనేవారు ఉన్నారు. అపోస్తల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనములో పౌలు భక్తుడు, బర్నబా గారు ఇద్దరు కూడా
దేవుని సేవకులు బర్నబా గారు ఇద్దరు కూడా సేవకు అప్పగింపబడేట. వారు పెద్దలు చేతులుంచి పంపారు. అది పరిశుద్ధాత్మకు గుర్తు, నింపుదలకు గుర్తు అని అక్కడ రాయబడి ఒక్కచోట అక్కడ రాయబడి ఉంది. 9:17 మనం చదువుకుంటున్నాం చూడండి. అపోస్తుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనాన్ని చదివి వినిపిస్తాను. అననీయ వెళ్లి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా సహోదరుడా, నీవు వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడు. ఇట్ ఈస్ ద ట్రాన్స్ఫర్మేషన్ పీరియడ్. మీరు గుర్తుంచుకోవాలి. సంఘము ప్రారంభ కాలం, ఇంకా బైబిల్ పూర్తి చేయబడని కాలం అది. చాలా మంది చెప్తుంటారు ఆనాడు దేవుడు కొన్ని అద్భుతాలు చేశాడు, ఎందుకంటే ఆయన వాక్యాన్ని స్థిరపరచడానికి. కొన్ని సూచక్రియలు చేసింది అందుకే. ఇక్కడ కూడా అననీయ వచ్చి చేతులుంచాడు కదా, పరిశుద్ధాత్మ వచ్చాడు కదా, మీరు కూడా చేతులుంచండి పరిశుద్ధాత్మ వస్తాడు అనుకున్నాడు. అవునా? ఒక గారడీ సీమను వచ్చి పేతురు భక్తులు ఏం చెప్పాడు తెలుసా? నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు. నీ హృదయం సరిగా లేకుండా పరిశుద్ధాత్మ అంటే కష్టమే, అసలు అసంభవం. నీ హృదయం దేవుని ఎదుట సరిగా ఉండాలి. దేవుని ఎదుట సరిగా ఉండాలి. పరిశుద్ధాత్మతో నింపబడుట మనము జ్ఞాపకం చేసుకున్నాం. పరిశుద్ధాత్మతో నింపబడుట చేతులుంచుట, పరిశుద్ధాత్మతో నింపబడుట చేతులుంచుట కాదు. ఆనాడు పరిశుద్ధాత్ముడు దిగి వచ్చినప్పుడు అందరూ శక్తి పొందారు. ఒకటి, నా పాపం పోయిందనే ఒప్పుదల వస్తుంది, ఆ నిరీక్షణ, ఆ ధైర్యం వస్తుంది. రెండు, దేవుని ఆత్మ బోధించి నడిపిస్తుండగా ఆత్మలో ఆనందిస్తూ ప్రభువుని స్తుతిస్తూ ఆరాధిస్తూ వెళతాడు విశ్వాసి. ప్రార్థిస్తూ వెళ్తాడు విశ్వాసి. ప్రభువుని ఘనపరుస్తూ కీర్తన ద్వారా వెళ్తాడు విశ్వాసి. ప్రభు కొరకు సాక్షిగా నిలబడతాడు. ఇది పరిశుద్ధాత్మ కార్యం, ఏ మానవుడు చేసిన కార్యం కాదు. ఒక పాపి పరిశుద్ధుడుగా తీర్చబడ్డం పరిశుద్ధాత్మ కార్యం. చాలా మంది అంటారు, నేను వాక్యం చెప్పడం ద్వారా ఎంతమంది నమ్ముకున్నారని. కాదు కాదు. యు ఆర్ ద టూల్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ హోలీ స్పిరిట్. నీవు దేవుని చేతిలో ఒక సాధనం మాత్రమే, అంతే. కానీ పౌలు భక్తుడు చెప్పినారు ఏమని? నేను నాటితిని, అపోల్లో నీళ్లు పోసాను, వృద్ధి కలుగు చేసిన వాడు దేవుడే. పరిశుద్ధాత్మ దేవుడు చేయువాడు. కనుక ఆ అపోహలు మనం విడిచిపెట్టి సంఘములో ప్రభు పిల్లలుగా సాగిపోవాలని ప్రభు మాట్లాడుతున్నాడు. మూడో విషయాన్ని ప్రస్తావించడానికి ప్రభు ఆత్మచేత ప్రేరేపితున్నాయి మీతో మాట్లాడుచున్నాను. పరిశుద్ధాత్మతో నింపబడడం వలన జరిగే కార్యాలు ఏమిటి? అది ఏమిటి కార్యాలు? లూకాసు వార్త 4వ అధ్యాయం 1వ వచనం. మన ప్రభువుతో మనం ప్రారంభం చేద్దాం. 4వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుంటున్నాం. లూకాసు వార్త 4వ అధ్యాయం 1వ వచనం. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను. తన పని కొరకు పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు ప్రభువును తీసుకువెళ్ళాడు అని చెప్తున్నాడు. ఆయన పరిశుద్ధాత్మ పూర్ణుడయ్యాడు, ఆత్మ స్వాధీనములో ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్ముడు ఆయనను అరణ్యములోనికి తీసుకుని వెళ్ళాడు. నీవు దేవుని పని బలంగా చేయాలి అంటే నీవు దేవుని ఆత్మ స్వాధీనంలోనికి నీవు వెళ్ళాలి. Spend the time with Lord for your spiritual growth. పరిశుద్ధాత్మ శక్తితో నీవు నింపబడడానికి నీవు ఏకాంతముగా ప్రభుతో ఉండు. నీలో ఉన్న ప్రతి బలహీనతను ప్రభు క్షమించి తీసివేస్తుండగా, తన ఆత్మతో బలపరుస్తుండగా, తన ఆత్మతో పూర్తిగా నింపి ఉపయోగిస్తాడు. యేసు ప్రభు వారు చూడండి, బాప్తీసం తీసుకున్న వెంటనే ఆయన యెరూషలేములకు వెళ్ళాలి, ఏమండి? లేకపోతే ఎవరి ఇంటికైనా వెళ్ళాలి. కానీ అలా కాదు. ఆయన ఆత్మతో నింపబడిన వెంటనే ఆయన అరణ్యమునకు వెళ్ళాడు. పరిశుద్ధాత్మ యొక్క కార్యం ఏమిటో, తండ్రి అయిన దేవుని సంకల్పం ఏమిటో ఆయనకు మాత్రమే తెలుసు. కాబట్టి ఆత్మకు అప్పగించుకుంటే నేను ఎక్కడికి వెళుతున్నాను, నేనేం చేస్తున్నాను, అది దేవుని ఆత్మ స్వాధీనం. దేవుడు నడిపిస్తాడు.
వాస్తవమే. పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు దేవుడు తన పని కొరకు నిన్ను పనిముట్టుగా వాడు. 9వ అధ్యాయంలో ఆ మాట మనం చూస్తాం. సౌలు భక్తుడు పౌలుగా మార్చబడినప్పుడు సంఘ పెద్దలు అతనిని దేవుని పరిచర్యకు అప్పగించబడితే దేవుని ఆత్మతో నింపబడి వెళ్ళి దేవుని పరిచర్య చేశాడు. నీవు నేను దేవుని ఆత్మతో నింపబడకుండా మనం ఏం చేయలేము. నేను ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ఒక మాట మీకు మీ కొరకు జ్ఞాపకం చేసి నేను ముందుకు సాగి వెళుతాను. మార్టిన్ లూథర్ గారు సేవ చేసే సమయంలో ఒక చిన్న సంఘటన జరిగిందట. ఆ సంఘటన ఏమిటంటే, అక్కడున్న బిషప్ గారు ఉంటారు కదా, ఆయన అన్నాడంట, చూసావా అపోస్తుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయం చదువుతూ పేతురు యోహానుల దగ్గర ఏమైనా ఉందంటరా? ఏమి లేదు చూసావా, కానీ ఈ దేవుడు మనకి ఎంత గొప్ప ఐశ్వర్యం ఇచ్చాడో తెలుసా అని చాలా ఆ గొప్పగా చెప్పుకుంటుంటే ఆ పక్కన ఉన్న ఆయన అన్నాడంట, నిజమే సార్, వాళ్ళ దగ్గర బంగారం లేదు, వెండి లేదు, వస్త్రాలు లేవు, కానీ మన దగ్గర ఎక్కువ ఉంది సార్. అయినా మనం ఒక కుంటోడు కూడా పైకి లేపలేము సార్ అన్నాడంట. మనం ఒక కుంటోడు కూడా పైకి లేపలేము అన్నాడు. దేవుని ఆత్మతో నింపబడకుండా దేవుడు కార్యాలు చేయలేడు. దేవునికి అప్పగించుకోకుండా మనము దేవుని కార్యం చేయలేము. నా ప్రభువా, నీ చేతిలో నన్ను వాడుము, నా ప్రభువా నీ చేతిలో నన్ను ఉపయోగించమని ఆయన ఆత్మకు అప్పగించుకో. ఫర్గెట్ అబౌట్ యువర్ డిజైర్. నీ కోరిక ఏంటో విడిచిపెట్టు, నీ తలంపు ఏంటో విడిచిపెట్టు, నీ ఆశయం విడిచిపెట్టు, దేవుని చిత్తం ఏంటో వెతుకు. దేవా, నా జీవితంలో నీ చిత్తం ఏమిటి? నేను ఏ పాత్రగా నీ కొరకు వాడబడాలి? అప్పగించుకో. పరిశుద్ధాత్ముడు పనిచేయడం ప్రారంభిస్తాడు. అపోస్తుల కార్యముల గ్రంథం 6వ అధ్యాయం చూడండి. సంఘ ప్రారంభ దినాల్లో జరిగిన సంఘటన 5వ వచనాన్ని మనం చదువుకుంటున్నాం. ఆ దినాల్లో ఒక చిన్న సమస్య ఏర్పడినప్పుడు సంఘ సేవకులు, అపోస్తులు, పరిశుద్ధులు కూడి వచ్చి వారు చేసిన తీర్మానంలో మనం చూస్తున్నాం. ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోను పరిశుద్ధాత్మతోను నిండుకొనిన వాడైన స్టెఫను, ఫిలిప్పు, ప్రోకోరు, నీకాను, తీమోను, పర్మేనాసు, యూదుల మత ప్రవిష్టుడు అంతిపయాను వాడు నికోలాస్ అను వారిని ఏర్పరచుకున్నారు దేవుని పని కొరకు. దేవుని పని కొరకు ఎవరు రావాలంటే దేవుని కొరకు అప్పగించుకునేవాడు. దాంట్లో త్యాగం ఉంటుంది, దాంట్లో స్వార్థం ఉంటుంది, దాంట్లో త్యాగం ఉంటుంది. ఎంతమంది గుర్తిస్తారు, ఎంతమంది దేవుని పని చేయడానికి ఇష్టపడి ముందుకు వెళుతుంటారు. ఆలోచించేయండి ప్రేమని మిత్రులారా. వారు దేవుని పని కొరకు వెళ్ళేటప్పుడు ఒక జాలి తీసుకుని వెళ్ళలేదు. వాళ్ళ దగ్గర ఏ సొమ్ము లేదు, కానీ వారు దేవుని మాట నమ్మి వెళ్ళారు. వెళ్ళేటప్పుడు దేవుని ఆత్మకు అప్పగించుకున్నారు. మనం చూస్తాం, పౌలును బర్నబాను పంపేటప్పుడు వారు ప్రభు యొక్క కృపకు అప్పగింపబడిన వారై పంపబడ్డారు అన్నాడు. పరిశుద్ధాత్మకు అప్పగించుకొని పంపారు. ఎదురు సమస్యలు ఉన్నాయా, ఆకలి దప్పులు ఉన్నాయా, వస్త్రహీనత ఉన్నదా, వారు ఆలోచన చేయలేదు. మా ప్రభు ఆత్మకు మేము అప్పగించుకున్నామని ముందుకు వెళ్ళారు. ఈ దినాన నీ జీవితంలో కష్టాల్లో, బాధల్లో, శ్రమల్లో నీవున్నా, ప్రభువా నీ చిత్తము నా జీవితంలో నెరవేర్చబడుగాక, నా తండ్రి నీ చిత్తమే నెరవేర్చబడుగాక అని అప్పగించుకుంటున్నావా? అలాగైతే పరిశుద్ధాత్ముడు తన పని కోసం నిన్ను వాడుకుంటాడు. పరిశుద్ధాత్ముడు తన కొరకు నిన్ను ప్రత్యేకపరుస్తాడు. హీ విల్ సెపరేట్ యూ ఫర్ హిజ్ వర్క్. యేసు ప్రభువును అరణ్యమునకు తీసుకుని వెళ్ళాడు, పని కొరకు తీసుకుని వెళ్ళాడు, పని కొరకు ప్రత్యేకించాడు. పౌలు బర్నబాలను, స్టెఫనును ప్రత్యేకించాడు. అవును, పరిశుద్ధాత్మతో నింపబడితే తన పని కొరకు పిలుస్తాడు, తన పని కొరకు ప్రత్యేకపరుస్తాడు. మరొక మాట 11వ అధ్యాయం అపోస్తుల కార్యముల గ్రంథం సంఘకాలంలో జరిగిన సంఘటనలు 11వ అధ్యాయం 24వ వచనం. 11వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుంటున్నాం. చూడండి. అతడు పరిశుద్ధాత్మతో నిండుకున్న విశ్వాసముతో నిండుకున్న సత్పురుషుడు బహుజనులు ప్రభువు పక్షమున చేరి. అమ్మ జాగ్రత్త వినండి.
పరిశుద్ధాత్మతో నింపబడ్డప్పుడు అందరు నా ఫాలోవర్స్ అయ్యారని చెప్పలేదండి అక్కడ. అందరు నా ఫాలోవర్స్ అయ్యారని చెప్పలేదండి. ఏమని చెప్తున్నారో తెలుసా? అనేకులు యేసయ్య ఎంత గొప్ప దేవుడా, ఇంత గొప్ప దేవుడా, ఇంత గొప్ప దేవుడా, ఇంత ఇంత అద్భుత కార్యం చేసినాడా అని పరిశుద్ధాత్మతో నిండిన బర్నబా యొక్క ముఖమును చూశారు. 7వ అధ్యాయంలో స్తెఫను ముఖాన్ని చూశారు. 11వ అధ్యాయంలో పరిశుద్ధాత్మతో నిండుకున్న బర్నబాను చూశారు. బర్నబాను దేవుడు పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు దేవుడు వాడుకొని అనేకుల ఆత్మల రక్షణార్థమై వాడుకున్నాడు. ప్రభుని అడుగుతున్నాడు, అయ్యా, అమ్మా, నేను నీ హృదయంలోకి వచ్చాను గాని నా మాట నీవు ఎప్పుడైనా విన్నావా? నా మాట నీకు లోబడ్డావా? నా మాట నీకు కష్టంగానే ఉంది, నీకు కఠినంగానే ఉంది, కానీ నా మాట నీకు ఎప్పుడైనా ఇష్టమైందా? ప్రభువా, నీవు దీవించే మాట నాకు చాలా కష్టమైనది, నేను వినలేదు చాలాసార్లు, నీకు లోబడలేదు, నీ ఆత్మ కార్యం నేను చూడలేదు అని ఇప్పుడైనా చెప్తావని ప్రభు మాట్లాడుతున్నాడు. ఇప్పుడన్నా ఆయనకు చెబుతావని ఆయన నీతో మాట్లాడుతున్నాడు. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. అయ్యా, అమ్మ, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మతో రక్షింపబడినవా, అది చాలా ఇంపార్టెంట్. ఎవరో చెప్పారు, ఏదో చేశారు, కాదు కాదు. నీ పశ్చాత్తాపముతో నీవు ప్రభువుని నమ్ముకున్నావా, అది నీ గుర్తు. దట్ ఈస్ ద ఓన్లీ ద సింబల్ ఆర్ ద మార్క్ ఆఫ్ బిలీవర్. అనుభవంతో మారిన బ్రతుకుందా? అవును, నేను ఒకప్పుడు తాగుబోతుంది, నా యేసయ్య నన్ను మార్చాడు. అందుకే ప్రభు చెప్పాడు పాపాత్మురాల విషయంలో ఏమని? ఆమె విస్తారమైన పాపము చేశాను కనుక ఆమె విస్తార పాపములన్నీ క్షమించబడింది, విస్తారముగా ఆమె ప్రేమించబడింది. నిజమే, నీవు ఎంత పొరపాటులో ఉన్నవాడువో మారితే ఆ పాత బతుకు గుర్తు చేసుకున్నప్పుడల్లా ఆయన్ని మర్చిపోవు కదా. నీ పాత బతుకు గుర్తు చేసుకున్నప్పుడల్లా దేవుడే లేకపోతే నన్ను నేను రక్షింపబడేవాడిని కాదనే కృతజ్ఞత నీలో వస్తుంది. ఆయన ఆత్మకు నీవు అప్పగించుకుంటావు. ఈవేళ ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. తల్లి, బాబు, నీతో మాట్లాడుతున్నాడు. ఇంకొకటి, మనం ఇలాగ దేవుని పరిచర్యలో ఉన్నా, ప్రభు పనిలో ఉన్నా, ఆనందంగా ఎదుగుతున్నా ఒకడికి కడుపు మంట ఉంటది. వాడి కడుపు మంటతో వాడు ఏమంటాడంటే వచ్చి, నీవు అసలు దేవుని నమ్ముకున్నావా? నీకు దేవుని ముద్ర ఉందా? దేవుని అభిషేకం ఉందా అని అడుగుతాడు. కొన్నిసార్లు కొంతమంది అడిగే ప్రశ్నలు అవి. పరిశుద్ధాత్మ అభిషేకం ఉందా మీకు? పరిశుద్ధాత్మను మీరు పొందితరా? పరిశుద్ధాత్మ ముద్ర మీకుందా అంటారు. ఎందుకంటే చాలా సంఘాల్లో తిరిగేటప్పుడు, ప్రజల మధ్య ఉన్నప్పుడు ఇవన్నీ అనుభూతులు ఎదురవుతుంటాయి. మీ సంఘంలో పరిశుద్ధాత్మ రాడండి, మీ సంఘం వేస్ట్, పరలోకం పోరు మీరందరూ, మా సంఘంలో వాళ్ళే పోతారని చెప్పేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఇది ఒక పెద్ద దుర్బోధ. నీవు నమ్మవద్దు. వాడే వచ్చి కూర్చొని చెప్తాడు. ఈ లోకంలో వాళ్ళు చెప్తున్నారు, నిజమేలే. వాడే వచ్చి కూర్చొని చెప్తాడు, అసలు నువ్వు యేసు ప్రభువుని నమ్మావా? అబ్బే, నీలో ఈ బలహీనత ఉంది, నువ్వు నమ్మావా? నాకు కాదు కాదని చెప్తాడు. పౌలు భక్తుడు అన్నాడు, మనము శరీరములో ఉన్నామని ఎరిగి భయముతో బ్రతుకుదాం చాలు. పరిశుద్ధాత్మ అభిషేకం అంటున్నారు కదండి. ఆ మాటను గురించి, పరిశుద్ధాత్మ ముద్రను గురించి 2-3 మాటలు మనము ధ్యానం చేద్దాం. పరిశుద్ధాత్మ అభిషేకం ఉంటేనే నింపబడిన వారండి, లేకపోతే లేదు అని చెప్పేవారు ఉన్నారు. ఆ మాటలు మీరు నమ్మవద్దు. ఎందుకంటే దేవుని వాక్యం స్పష్టమైంది. చూద్దాం. 2వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 21వ వచనాన్ని చూడండి. 2వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 21వ వచనాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. పౌలు భక్తుడు ఈ రీతిగా మనతో మాట్లాడుతున్నాడు. ఆనాడు కొరింథీయులతో మాట్లాడుతున్నాడు, ఈనాడు పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్నాడు. 1వ అధ్యాయము 21వ వచనం, మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉండునట్లుగా మమ్మును స్థిరపరిచి అభిషేకించిన వాడు చెప్పండి, దేవుడే. మరి ఇప్పుడు చేతులు పెట్టి అభిషేకించేవాడు ఎవరు? అభిషేకించాల్సింది ఎవరు?
మనలను అభిషేకించేవారు క్రీస్తు. ఎందుకు ఆయన అభిషేకించాడు తెలుసా? ఎందుకు ఆయన ప్రోక్షణ రక్తముతో మనలను కడిగాడో తెలుసా? క్రీస్తునందు మనము నిలిచి ఉండినట్లు, మనము స్థిరపడినట్లుగా దేవుడు మనల్ని అభిషేకించాడు. నీకు స్థిరమైన నడక ఉండాలని, స్థిరమైన ఆలోచన ఉండాలని, నీవు దేవుని కొరకు స్థిరంగా బలంగా పాపం నాయన ఎదుర్కొని లోకంలో బ్రతకాలని, ప్రభు సాక్షిగా దేవుని బిడ్డగా నేను బ్రతుకుతున్నానని ఉండాలని దేవుడు నిన్ను అభిషేకించాడు. మమ్మను స్థిరపరిచిన వాడు ఆయన. సౌలనే నేను స్థిరపడేవాడిని కాదు, భక్తి గలవాడను నిష్ట గలవాడను అని అనేకులను హింసించి యేసుక్రీస్తు దూషించిన వాడు. దేవుడు నన్ను పంపాడు అని చెప్తాడు. 2వ అధ్యాయం అక్కడే చూడండి. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. 2వ అధ్యాయం 20వ వచనం మరొక గుర్తును చెప్తున్నాడు, మనం జ్ఞాపకం చేసుకుందాం. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుతున్నాను. అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకం పొందిన వారు కనుక సమస్తమును ఎరుగుదురు. అది సాతానుడు ఏం చెప్తాడంటే, నీకేం తెలియదని చెప్తాడు. వారి మాట వినొద్దు. మన తల్లి అయిన అవ్వతో కూడా అది చెప్పాడు. ఏమని? నీకేం తెలీదు, ఆ పండు తింటే నువ్వు దేవతవు అవుతావు అన్నాడు. అసలు వాళ్ళు అప్పటికే దేవుని యొక్క రూపం గలవారు, దేవుని అభిషేకం పొందిన వారు, పరిశుద్ధుని వలన అభిషేకం పొందిన వారు సమస్తం ఎరుగుదురు. నీ మనసులో ఉన్న దేవుని పరిశుద్ధాత్ముడు, నీ హృదయం రెండు ఇద్దరు కలిసి నీకు చెప్పేది ఏంటంటే, ఇది మంచిది కాదు, ఇది ఇది మంచిది, ఇది నీవు ఇలాగూ చేయాలి, ఇలాగూ ప్రార్థన మానుకోకూడదు. ప్రభు బోధిస్తాడు. అయితే ప్రభు ఆత్మకు లోబడడం దేవుని ఆత్మ చేత అభిషేకించబడిన వారు చేసేటువంటి గొప్ప పని. మరొక మాట అక్కడే చూద్దాం. 1 యోహాను పత్రిక 2:27 చదువుతున్నాం. 2:27 మిమ్మల్ని మోసపరచు వారిని బట్టి ఈ సంగతులు మీకు రాస్తున్నాం. గుర్తుంచుకోండి. అది ఈ వాక్యం ఎందుకు చెప్పబడుతుందంటే, నీలో ఆత్మ లేదు, నీవు పరిశుద్ధాత్మ నీ దగ్గర లేదని చెప్పుచున్న మోసపూరితమైనటువంటి మాటలు. 27 వచనం. ఆయన వలన మీరు పొందిన అభిషేకం మీలో నిలుచున్నది కనుక ఎవడూ మీకు బోధింపనక్కర్లేదు. ఆయన ఇచ్చిన అభిషేకం సత్యమే గాని అబద్ధం కాదు. అది అన్నిటిని గురించి మీకు బోధించుచున్న ప్రకారముగాను, అది మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలుచుచున్నారు. యు ఆర్ నాట్ స్టాండింగ్ ఇన్ ఎనీబడీస్ నేమ్, వీఆర్ స్టాండింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్. దేవుని యొక్క యేసు క్రీస్తు ప్రభు యొక్క నామములో మనం నిలబడుతున్నాం. ఎక్కడికి వెళ్ళినా ఏమని చెప్తున్నాడు? నేను దేవుని బిడ్డనండి, నేను యేసు ప్రభు మార్చిన బిడ్డను. అందుకే అన్నాడు, ఆయన అభిషేకము సత్యమే, ఇంకెవరిది కాదు. ఆయన ఆత్మ చేత నింపబడ్డాం, ఆయన ఆత్మ చేత ప్రోక్షింపబడ్డాం. పాత నిబంధన గ్రంథంలో ఎవరైనా ఒక యాజకుడిని అభిషేకించాలంటే తైలము తీసుకొని తల మీద పోస్తారు. ఆ తల మీద పోయబడినటువంటి పరిమళ తైలము అహరోను అంగీ అంచుల మీద జారి ఆ గడ్డం మీద నుండి అంచుల మీద వరకు కూడా పరిమళ తైలము చివరి వరకు వెళ్ళిపోతుంది. నీవు నేను ప్రభువు నమ్ముకున్నప్పుడు పరిశుద్ధాత్ముడు మన హృదయంలో, మన తలంపులో అలాగూ ప్రవేశించినప్పుడు మన తల నుండి మన పాదముల వరకు ఆయన తాకినాడు. మన హృదయంలో గుండె గుడిలో ఉన్నాడు. ఆయన నిన్ను అభిషేకించాడు. ఈ చెయ్యి తప్పు చేయాలంటే భయపడుతుంది. ఎందుకు తెలుసా? ఆయన నీలో ఉన్నాడు గనుక. ఈ తలంపు ఆలోచించడానికి భయపడుతుంది. ఇచ్చి ఈ ఆలోచన నాది కాదు, నాకు రాకూడదు అని చెప్తున్న దేవుడు తెలుసు, పరిశుద్ధాత్ముడు. ఇలా బతకూడదు, నేను దేవుని బిడ్డను, ఆయన కొరకు పౌరుషంగా రోషంగా బతకాలని చెప్తుంది ఎవరు తెలుసా? పరిశుద్ధాత్ముడు. నీవు నేనైతే ఎప్పుడో పడిపోయేవాడు. నీ ఎప్పటి నుంచో నీ కుమారుడ ధైర్యంగా నిలబడు, కష్టాల్లో నేను నీతో ఉన్నానని చెప్పుచు నీ మనసుతో నీతో మాట్లాడుతుంది ఎవరు తెలుసా? పరిశుద్ధాత్ముడు. ఆయనతో అభిషేకించబడిన నీవు సత్యవాక్యమును కలిగి ఉన్నావు. అవును, పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడిన వారు, ఆత్మను కలిగిన వారు, వాక్యం కలిగిన వారు, ప్రభువు కొరకు నిలబడేవారు. రెండవది, ఆయనను గూర్చి సమస్తం ఎరిగిన వారు. అంతే, ఆయన బోధిస్తాడు, ఆయన బోధించేటప్పుడు మనం వినాలి. అవును ప్రభువా, అలాగే అది మనము నేర్చుకుంటూ ముందుకు వెళ్ళాలని పరిశుద్ధాత్మ మనకు తెలియజేస్తున్నాడు. పరిశుద్ధాత్మ అభిషేకం అంటే ఆయన ఆత్మ మన హృదయంలో నింపబడటం, ఆయన చేత మనము నింపబడి ఆయన బోధ ప్రకారంగా 2:20 చెప్పినాడు, ఆయన బోధించుచున్న ప్రకారంగా మీకును బోధించిన ప్రకారంగా ఆయన మీలో నిలుచుచున్నాడు. అంతే. యు బిలీవ్ దట్
ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఈజ్ ఇన్ యూ, ఇన్ యువర్ హార్ట్. ఎవరో చెప్తే పరిశుద్ధాత్ముడు రాడండి. మా దగ్గర ఉన్న పాస్టర్ గారు చెప్తే పరిశుద్ధాత్ముడు రాడండి. అక్కడున్న సేవకుడు చేతులుంచితే రాడండి. అలాగూ చేసే వరకు దేవుని కార్యం కాదండి. ఆయన వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపిస్తాడు. ఆయన అభిషేకం మనలో నిలబడినప్పుడు మనం స్థిరపడతాం. ఆయన అభిషేకం మనలో ఉన్నప్పుడు మనము దేవుని కొరకు నిలబడతాం. నిజంగా ప్రభువు నమ్మిన వారి లక్షణాలు ఇవి మనం గుర్తించుకోవాలి. వర్డింగ్ ఇస్ చేంజ్డ్, పదజాలం మార్చబడింది అంతే. పాత నిబంధనలో అభిషేకం అన్నారు, క్రొత్త నిబంధనలో ప్రభు ఆత్మతో నింపబడుట, ప్రభు ఆత్మను కలిగి ఉండుట మనం అర్థం చేసుకుంటున్నాం. రెండవ మాట, పరిశుద్ధాత్మ ముద్ర నీకుందా? పరిశుద్ధాత్మ ముద్ర ప్రస్తావన 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 20లోనే మనం చూస్తాం. అభిషేకం పొందారు అన్నాడు, మీరు ముద్రించబడ్డారు. 27వ వచనంలో కూడా ఆ మాట చెప్పినాడు, అభిషేకం పొందారు అని 2 సార్లు చెప్పాడు. 2వ కొరింథీ పత్రిక చూడండి, ముద్రను వచ్చి చెప్తున్నాం. 2వ అధ్యాయం 1 అధ్యాయం 2వ కొరింథీ పత్రిక 22వ వచనాన్ని మరలా చదువుకుంటున్నాం. 2వ కొరింథీ పత్రిక 1 అధ్యాయము 22వ వచనాన్ని చదువుతున్నాను. ఆయన మనకు ముద్ర వేసి, ఏం చేశాడు ఆయన? ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మను సంచకరువుని ఇచ్చాడు. ఏమండి, పరిశుద్ధాత్ముడు ఆయన్నే నీకు ఇచ్చానంటే మళ్ళీ పొందుకోవాలని చెప్పేది ఎవరండి? మరలా ప్రార్థన చేయాలి ఆయన కోసం అని చెప్పేది ఎవరు? ఆయన ముద్ర వేశాడు, హృదయంలో ముద్ర వేశాడు. అదే విషయాన్ని ఎఫెసీ పత్రిక 1 అధ్యాయం 13-14లో కూడా చెప్పినాడు. సత్యవాక్యమును అంగీకరించి ఆత్మచేత ముద్రింపబడ్డామని చెప్పాడు. కాబట్టి ఏం చేయకూడదు అది మనం తెలుసుకోవాలి. అదే మన పాట. పరిశుద్ధాత్మ ముద్రించబడిన మనము, ఆయన ముద్ర కలిగిన మనం. పాత నిబంధనలు లేవియాకాండంలో ఒక భాగం ఉన్నది. అదేమిటంటే, ఎవడైనా ఒక యజమానునికి శాశ్వత దాసుడుగా ఉండగోరితే అతడు ఒక కదురు తీసుకుని వచ్చి, నిప్పులో పెట్టిన కదురు తీసుకుని వచ్చి ఆ చెవికి పొడుస్తారటండి. ఆ చెవికి పొడిచినప్పుడు ఆ యొక్క యజమాని ముద్ర ఉంటది కదండి, ఆ ముద్ర పర్మనెంట్ గా అక్కడ పడిపోయిద్దటండి. ఇక ఎవరన్నా వచ్చి ఈడు నావాడు అంటే, కాదు కాదండి నా గుర్తుని చూడండి నావాడే అని చెప్తాడటండి యజమానుడు. నీకు నాకు ముద్ర ఏంటంటే పరిశుద్ధాత్ముడే ముద్ర, మారు మనసే ముద్ర, మార్పు కలిగిన జీవితమే ముద్ర. ఇక్కడ పరిశుద్ధాత్మ ముద్రను గురించి చెప్తున్నప్పుడు ఆ పరిశుద్ధాత్ముడే నిజమైన ముద్ర. ఎందుకంటే పాపాన్ని ఒప్పింపిన వాడాయనే, మనలో నివసిస్తున్నవాడాయనే, మనకు బోధిస్తున్నవాడాయనే, మనము ప్రార్థన చేయడం ఎలాగో మనకు నేర్పిస్తున్నవాడు అన్నాడు కదండి. ఉచ్చరింపశక్యము గాని మూలుగులతో తానే మన పక్షముగా విజ్ఞాపన చేయవాడు, ప్రార్థన నేర్పించేవాడు ఆయన. కాబట్టి మన పాఠం ఏమిటంటే, పరిశుద్ధాత్మ మనలను ముద్రించాడు, పరిశుద్ధాత్మ వలన మనము అభిషేకించబడిన వారు. అయితే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో 30వ వచనంలో పౌలు భక్తుడు, ఎఫెసీలారా మీరు దేవుణ్ణి నమ్ముకునే మీ పాత జీవితాన్ని విడిచిపెట్టి దేవుని వైపు తిరిగారు. అత్తమే దేవతను విడిచిపెట్టారు, కలిగిన వాటన్నిటిని విడిచిపెట్టారు. ఎఫెసీలారా దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచండి. ఎప్పటి వరకు? విమోచన దినం వరకు. ఆయన యందు మీరు ముద్రించబడ్డారు. మీ దగ్గరకు సాతానుడు వచ్చి ఏమని చెప్పినా మీరు వినొద్దు. ఆయన రాకడ పర్యంతం మీరు ఆయన దగ్గర భద్రం చేయబడ్డారు. ముద్రించబడుట అంటే ఇది గుర్తు, ఇది నా బిడ్డ అని చెప్పడానికి ఒకటి గుర్తు ముద్ర. రెండవది ముద్రించుట అంటే భద్రం చేశాడు. అందుకే అన్నాడు, నా గొర్రెలను నా చేతిలో నుండి ఎవడు వాటిని అపహరింపలేడు, నా తండ్రి చేతులను ఎవరు అపహరింపలేడు. ఆయన భద్రం చేశాడు. ఆయన భద్రం చేసిన నీవు నేను భద్రంగా బతుకుదాం. ఆయన ఆత్మను దుఃఖపరచకుండా బ్రతుకుదాం. ఒకవేళ ఏమైనా మాట అంటే కిన్నులమై దుఃఖముక్కులమై ప్రభు పాదాల దగ్గరకు వెళ్ళిపోదాం. నేను నిన్ను దుఃఖపరచాను అయ్యా,
నేను నిన్ను దుఃఖపరిచాను. పేతురు భక్తుడు యేసు ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభువా, నీవు మరణమవుతావా? ఈ మరణము నీకు దూరమగుగాక, ఎన్నటికీ కాకూడదు. నేను ఒకవేళ నిన్ను ఎరగనని అంటావేమో, ఎన్నటికి నేను ఆ మాట అనను, నిన్ను ఎన్నడూ ఎరుగనాను అని చెప్పాడు ప్రభు ఎదుట. ఓడు కుయిక మునుపు నీవు నన్ను ఎరుగనని ముమ్మారు పలుకుదు పేతురని ప్రభువు చెప్పినప్పుడు, ఆ ముమ్మారు పలికిన మాట ప్రభువు చూశాడు. పేతురు మార్పు చెందినవాడు కనుక, మారు మనసు నిజంగా పొందినవాడు కనుక చిన్న పిల్లవాడి వల్ల ఎక్కి ఎక్కి ఏడ్చాడు. ఎక్కి ఎక్కి ఏడ్చాడు. చిన్న పిల్లవాడి వలె దుఃఖముతో ఎంతో వేదన చెందాడు. 51వ కీర్తనలో దావీదు అంటాడు, నేను నా కన్నీటితో నా పరుపును తేలజేయుచున్నా, నా కన్నీటితో నా పరుపును తేలజేయుచున్నా. 17వ వచనం, విరిగి నలిగిన మనస్సే నీకు ఇష్టమైన బలి. విరిగి నలిగిన మనసును నీవు ఇష్టము అలక్ష్యము చేయవు. ఇంగ్లీష్లో ఇలా ఉందండి, హార్ట్ వాజ్ బ్రోకెన్ అని ఉంది. విరిగిన మనస్సు, పగిలిపోయింది దావీదు మనసు. గొర్రెల దొడ్డులో నన్ను తీసుకుని వచ్చి ఇంత స్థాయిలో ఉంచితే నా ప్రభువును నేను ఇంతమందిలో రాజుగా ఉండి అవమానపరిచానని గుండె పగిలిపోయింది. నా జీవితంలో నా ప్రభువు నాకు బిడ్డలనిచ్చాడు, రాజ్యం ఇచ్చాడు, అనేకుల మీద విజయం ఇచ్చాడు. కానీ అందరి మధ్యలో నా దేవుణ్ణి నేను అవమానపరిచాను నా బతుకుతో. ఆయన నేను దుఃఖపరచానని దుఃఖపడ్డాడు. విశ్వాసి, నీవు పొరపాటులో ఉంటే పరిశుద్ధాత్ముడు దుఃఖపడుతున్నాడు. నీవు పొరపాటులో ఉంటే పరిశుద్ధాత్ముడు దుఃఖపడుతున్నాడు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 39వ వచనం, 38వ వచనం, నా ఎదుట నీతి మంత్రి అయిన వాడు విశ్వాస మూలముగా జీవించును. యేసయ్యతో బతికేవాడు విశ్వాసంగా బతుకుతాడు. అయితే గాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. ఆయనకు స్వతంత్రం లేనప్పుడు ఆయనకు సంతోషం లేదు. సినిమాలతో కాలం గడుపుతున్నావు. అపవిత్రమైన ముచ్చటతో కాలం గడుపుతున్నావా? ప్రభువుతో మాట్లాడడానికి నీకు సమయం లేదా? ప్రభువు మాటలు వినడానికి నీకు సమయం లేదా? ఎన్నిసార్లు ప్రభువు నీ వస్తావని, నీవు ప్రభువుతో మాట్లాడతావని ప్రభు ఎదురు చూశాడు కదా, పరిశుద్ధాత్మను దుఃఖపరచక. ఎన్నిసార్లు ప్రార్థన మానివేసి పడుకున్నావో తెలియదు. ఒక భక్తుడు పాట ఇలా రాశాడు, ప్రార్థించకపోయినా పలకరిస్తూ ఉంటావు, మాట వినకపోయినా మాటలాడుచుంటావు. ప్రార్థించకపోయినా పలకరిస్తూ ఉంటావు, మాట వినకపోయినా మాటలాడుచుంటావు. ఎంత ప్రేమ నాపై నీకు యేసయ్యా, ఎంత జాలి నాపై నీకు యేసయ్యా. నా బిడ్డకు ఏమి తెలియదు. తల్లిదండ్రులు అప్పుడప్పుడు అంటారు, వాడు అమాయకుడు అండి, వాడికి ఏం తెలియదు, వాడు మోసంలో పడిపోయాడు. నా కుమారుడికి ఏమీ తెలియదని ప్రభు ఇప్పటికీ నిన్ను ప్రేమిస్తున్నాడు, క్షమిస్తున్నాడు. ఈ రోజైనా పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించుకుంటావా? ఈ రోజైనా నీ జీవితంలో నీవు నీ బలహీనతను విడిచిపెట్టి ఆయన ఆత్మ స్వతంత్రానికి అవకాశం ఇస్తావు. ఆయన ఆత్మతో నింపి నిన్ను వాడుకుంటాడు. ఆయన ఆత్మతో నిన్ను నింపి వాడుకుంటాడు. ఆ ముద్ర వేసిన దేవుడు నిన్ను నింపి వాడుకుంటాడు. అప్పటి వరకు సౌలు ఎవరో ఎవరికి తెలియదు, పౌలు ఎవరో ఎవరికి తెలియదు. బర్నబా తీసుకుని సంఘానికి పరిచయం చేసిన తర్వాత
దేవుడు గొప్పగా వాడుకున్నాడు. సౌలు దుర్మార్గుడని అందరూ భయపడ్డారు. కానీ పరిశుద్ధాత్ముడు వాడుకుంటుంటే అద్భుతం చూసి ఆనందించారు, ప్రభువుని గణపరిచారు, ప్రభువు పక్షముగా చేరి ప్రభువు నామాన్ని మహింపరిచారు. యవన బిడ్డలారా, పరిశుద్ధాత్మతో నింపబడుట అనే మాటను మనం ఆలోచన చేస్తూ వచ్చాం. పరిశుద్ధాత్మతో నింపబడడం ఎందుకు? ఈనాడు దుర్బోధలు ఎక్కువయ్యాయి. ఈనాడు కల్పనా కథలకు దురద చెవులు కలిగిన ప్రజలు ఉండి హితబోధమును సహింపకుండా వెళుతున్నారు. అందువల్ల మనము గమనించవలసిన అవసరత వచ్చింది. పాత నిబంధన గ్రంథంలో పరిశుద్ధాత్మను గురించి ప్రస్తావించిన అప్పుడప్పుడు దేవుడు వారిని ఆత్మతో నింపి కార్యాలు జరిగించిన, క్రొత్త నిబంధనలో తన ఆత్మను ఆయన కుమ్మరించాడు. ఆయన నమ్మిన బిడ్డలమైన మన హృదయాల్లో కుమ్మరించాడు. పరిశుద్ధాత్మను గురించిన అపోహలు మనం విడిచిపెట్టాలి. పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడు, అయితే నింపబడుట అనేది మన జీవితాన్ని ఆయనకు అప్పగించుకున్నప్పుడు జరిగే కార్యం. పరిశుద్ధాత్ముడు ఎప్పుడు ఉండాలి, కానీ ఎల్లవేళలా ఉండడం లేదు. అది మన జీవితంలో మనం చేస్తున్నటువంటి పరిశుద్ధాత్మకు మనం ఇస్తున్నటువంటి ప్రాధాన్యత మీద ఆధారపడి ఉంటుంది. తల మీద చేతులు ఉంచడం పరిశుద్ధాత్మకు గుర్తు. ఆయన దిగి వస్తాడని కొంతమంది నమ్ముతున్నారు. ఆనాడు అపోస్తులకు దేవుడు ఇచ్చిన అధికారపతి. అపోస్తుల అధికారాలు వేరుగా ఉన్నాయి. చిత్తమైతే మనం ధ్యానం చేద్దాం. అపోస్తుల అధికారాలు వేరు, విశ్వాసుల అధికారాలు వేరు. అయినను ఆనాటి కాలంలో సంఘ ప్రారంభ దినాల్లో ఆ ట్రాన్స్ఫర్మేషన్ పీరియడ్ అంటారు. సంఘము పరిపక్వత పరిమాణ క్రమం జరుగుతున్న సమయంలో జరిగిన సంభవాలు అవి. బైబిల్ గ్రంథం పూర్తిగా ముద్రించబడి నీ చేతికి నా చేతికి సంపూర్ణమైన గ్రంథం ఇది. ఆ గ్రంథం ఆయన మన చేతికి అప్పగించబడినప్పుడు పరిశుద్ధాత్ముడు హృదయాల ద్వారా కార్యం జరిగిస్తున్నాడు, తన వాక్యము ద్వారా కార్యాలు జరిగిస్తున్నాడని మనం అర్థం చేసుకుంటున్నాం. పరిశుద్ధాత్మ ఒక వ్యక్తిలోకి ఎలా వస్తాడో, ఆయన ఎలాగో పని చేస్తాడో మనం విన్నాం. కాబట్టి పరిశుద్ధాత్మతో నింపబడుటకు మనం ఆలోచన చేద్దాం. పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు ఆయన జరిగించే కార్యాలు, అవును, నింపబడిన మనము, పరిశుద్ధాత్మను కలిగిన మనము, ఆయన తన పని కొరకు తీసుకుని వెళతాడు. పని కొరకు ప్రజలలో నుండి, సంఘములో నుండి ప్రత్యేకపరుస్తాడు. పరిశుద్ధాత్ముడు సాక్ష్యం ఇవ్వడానికి నిలబెడతాడు. అవును, పౌలును ఆ ఎర్రని ఎండ వేడిమి వేళ ఆ నడి రోడ్డు మీద నిలబెట్టాడు. ప్రభు సాక్షిగా, సాధనంగా ప్రభు వాగ్దానం చేశాడు. నీవు సాక్ష్యం ఇవ్వడానికి ప్రభువు నిన్ను వాడుకుంటాడు, ప్రత్యేకపరుస్తాడు. పరిశుద్ధాత్మ యొక్క అభిషేకాన్ని, పరిశుద్ధాత్మ యొక్క ముద్రను గుర్చిన వాస్తవాలు మనం విన్నాం. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని మనము దుఃఖపరచకుండా మన వ్యక్తిగత జీవితాలను ప్రభు కొరకు, ప్రభు యొక్క నామ మహిమ కొరకు మనము ముందుకు కొనసాగించవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రతినిధి నీవు, ఆయన బిడ్డవు నీవు, ఆయన బిడ్డను నేను. కనుక మనం ప్రభు కొరకు నిలబడదాం, ఆయన కొరకు బ్రతుకుదాం, ఆ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ప్రభు తన వాక్యమును మన వీటిలో దీవించను గాక. ఐ రిక్వెస్ట్ బ్రదర్ ఆండ్రూస్ అన్న ఆండ్రూస్ అన్నగారు. ఉన్నారా అన్న? వందనాలు అన్న. సిస్టర్ అన్న. ఓకే అన్న. ఒక్క నిమిషం. శేఖర్ బ్రదర్. అన్న వందనాలన్నా. వందనాలన్నా. క్లోజింగ్ ప్రేయర్ చేయండి. ఓకే అన్న, అలాగే. పరిశుద్ధుడైన మా దేవ, ఆత్మపూర్ణుడైన మా తండ్రి, నిన్న నేడు మారని మా దేవ, మహత్యము కలిగినటువంటి మా తండ్రి, మీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. తండ్రి, ఈ దినం మీ యొక్క దాసుని మీరు వాడుకొని మీ దాసుని ద్వారా పరిశుద్ధాత్మ నింపబడటం అనేటటువంటి విషయాల్ని కూలంకషంగా తండ్రి మాకు విపులీకరించి మీరు వివరించిన రీతిని బట్టి మీకు స్తోత్రం. పరిశుద్ధాత్మతే నింపబడడం వేరే, ఆత్మను కలిగి ఉండడం వేరు. అలాగే తలపై చేయి పెట్టినప్పుడు పరిశుద్ధాత్మ కలిగి ఉండడం వేరు. ఇవన్నీ కాదు, కానీ మనల్ని దేవునికి అప్పగించుకుంటేనే ఆ పరిశుద్ధాత్ముడు మనలో ఉండి కార్యాలు జరిపిస్తాడనేటటువంటి గొప్ప గొప్ప విషయాలను ఆ లోకస్తుల వలె మేము ఎవరు ఏది చెప్తే దాన్ని బట్టి మేము వెళ్ళిపోకుండా
మీ యొక్క ఆత్మ పూర్ణులుగా ఉండుటకు మీరు మమ్మల్ని సిద్ధపరుస్తూ ఉన్నారని, ఆ విధంగా మీరు మమ్మల్ని నడిపిస్తారని, మీలో నిలబెడతారని, అనేకులకు సాక్షులుగా ఉంచుతారని మేము విశ్వసించి నమ్ముతున్నాగా. ఆ ప్రకారం మమ్మల్ని నడిపించే దేవుడు మీరే. మీకు మాత్రమే ఆ యొక్క ఘనత ఉన్నది కాబట్టి ఘనత మహిమా ప్రభావాలకు యోగ్యుడును, మా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసు అతి పరిశుద్ధమైన నామంలో స్తుతులు చెల్లించి స్తోత్రించి ప్రార్థించి ముందుకు సాగుతున్నాము తండ్రి. ఆమేన్. విజయ్ వందనాలు. బ్రదర్, వందనాలయ్యా. విజయ్ బ్రదర్, అన్న అన్న ఉన్నాయి ఓవర్. ఉన్నాయి మంచిది.